ఈ పిల్లెవరయ్యా? మనవరాలే. సిటీలో చదువుకుంటున్న కాలేజీ పిల్లలందరూ మన ఊర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవలు చేస్తారంట. ఈ పిచ్చి పిల్లేమో మన ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంది. తాతయ్య గారు చెప్తున్నట్టు నేను కాలేజ్ స్టూడెంట్నే కాదు బామ్మ, నిజంగా మీకు మనవరాల్ని. తాతగారు, నేను మనవరాలని చెప్పడం బామ్మగారికి నచ్చలేదా? అలాంటిదేం లేదమ్మా. మరి నేను మనవరాలనగానే ఎందుకు కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయారు? అదా, నేను చెప్తానులే అమ్మా. ముందు నువ్వు కాలు కడుక్కో, లోపలికి వెళ్దాం. ఎందుకు బామ్మగారు ఏడుస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అదేమి లేదమ్మా. నువ్వు మనవరాలు అనగానే దానికి దాని మనవరాలు గుర్తొచ్చింది. ఏమే, అంతేనా? ఓ, మీకు మనవరాలుందా? చెప్పుకోవడానికి, ఫోటోలో చూసి ముద్దులు పెట్టుకోవడానికి ఉంది. ఏమే, ఏం కాలం ఏడుస్తూనే ఉంటావా? ఇంటికొచ్చిన వాడికి కాఫీ నీళ్ళు ఏమన్నా ఇచ్చేది ఉందా? అయ్యో, మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను. బామ్మగారు, అదే ముద్దు. అసలు మీ మనవరాలు ఎక్కడుంది? అమెరికాలో వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఉందమ్మా. నిల్చున్నావే, రామ్మా కూర్చో. అంటే మీ అమ్మాయి కూతురా? నేను కన్నది కొడుకునమ్మా. బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయాడు. మరి మిమ్మల్ని వెళ్ళి వచ్చే పండగకొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడమ్మా. ఇప్పటికి 18 పండుగలు వెళ్ళాయి, వాడు మాత్రం రాలేదు. నా కొడుకు ఈ సంక్రాంతికి వస్తాడు, మళ్ళీ సంక్రాంతికి వస్తాడు అని సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు ఒంట్లో ఓపిక లేకపోయినా పండగకి 15 రోజుల ముందు నుంచి ఇది పనులు ప్రారంభిస్తుంది. ఇల్లంతా దులుపుతుంది, పాత సామాన్లన్నీ తీసి కడుగుతుంది, ముగ్గులు పెడుతుంది. నా మనవరాలి కోసం పిండి వంటలు చేస్తుంది. అనుకున్నట్టుగానే పండుగ వస్తుంది. ఉదయం ఇద్దరం తలార నీళ్లు పోసుకుని ఆ గుమ్మానికి అటుపక్కన అది ఇటుపక్కన నేను కూర్చుని వీధి వైపు చూస్తూనే ఉంటాం. కొడుకు వస్తాడు, మనవరాలు వస్తుంది అని. పండగొచ్చి పోతుంది కానీ వాళ్ళు మాత్రం రారు. వాడొచ్చి మమ్మల్ని తీసుకెళ్ళక్కర్లేదమ్మా, కనీసం కంటికి కూడా కనిపించట్లేదనే బాధ. ఆ మనవరాలి కోసమని అది ఈ సంవత్సరం ఎంతుంటుంది, ఈ సంవత్సరం ఎంత ఉంటుందని ప్రతి సంవత్సరం బట్టలు కుట్టించి అలా పెట్లో పెడుతూనే ఉంటుంది. బట్టల్లోనూ ఫోటోల్లోనూ దాన్ని చూసుకుంటుందే తప్ప బామ్మగారు, మీ మనవరాలు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది. నన్ను కూడా మీ మనవరాలే అనుకోండి.
ఇప్పుడు మీకు కొడుకున్నాడు, తనతో పాటు కూతురు కూడా ఉందనుకోండి. ఇప్పుడు కూతురు రాలేదు, కూతురు వచ్చిందనుకోండి. అప్పుడు నేను మీకు మనవరాలనే కదా. ఏ మీ కొడుకు కూతురికి బట్టలు కొని పెడతారా? కూతురికి పెట్టరా? నన్ను మీ మనవరాలనుకుని మీ మనవరాలి కోసం తెచ్చిన బట్టలు నాకిస్తే నేను కట్టుకుంటాను. నాలో మీ మనవరాల్ని చూసుకోండి. తెస్తానమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోనమ్మా, వచ్చే పండగ కోసం కొన్న బట్టలు, వెళ్ళి వేసుకో తల్లి. అలాగే బామ్మగారు. ప్రెసిడెంట్ గారు, ఈ ఇల్లు మీదే కదా? అవునమ్మా, పెద్దిల్లే. ఊరు ప్రెసిడెంట్ని, 1000 ఎకరాల ఆసామిని. నానా, యారా, అప్పుడే తెల్లారిందా నీకు? అంత చిన్న పిల్లోడు మిమ్మల్ని నాన్న అని పిలుస్తున్నాడు. అంటే మా ఆడది కొంచెం ఆలస్యంగా కనిందిలే అమ్మా. ఓ, ఏమే ఏమే అని గేదెలా గరవడం కాదు, పని మనిషిని తీసుకురామని చెప్పాను. ఏమైంది? ఈ పిల్లెవరు? పని పిల్ల? చూస్తుంటే అలా అనిపించడం లేదే. ఆ, నేను పని పిల్లని కాదండి. మరి అమ్మా, నువ్వు ఉండరా? ఏమే, ఈ అమ్మాయి కాలేజీ స్టూడెంటే. కాబట్టి ఇవాళ ఈ పిల్లే పని పిల్ల అనుకుని ఏ పనులు చేయించుకుంటావో చేయించుకో. సార్, నేను పనులు చెయ్యాలా? మీ స్టూడెంట్స్ అంతా వచ్చింది పనులు చేయడానికే కదా. మీ సర్వీసులు చూసి మేం మార్కులు వేయాలి కదా. మేం మార్కులు వేస్తేనే నువ్వు బెస్ట్ స్టూడెంట్ కదమ్మా. అది కాదండి, మీరు ఈ ఊరి ప్రెసిడెంట్, పైగా సౌండ్ పార్టీ. మీ ఇంట్లో పని మనుషులు లేకపోవడం ఎలా అండి? పని మనిషిని పెట్టుకుంటూనే ఉన్నావు, ఒక్కరేనా ఉండి చేస్తేనా? నువ్వు ఉండనిచ్చి సస్తేనా? ఇది అలా నోరేసుకుని పడిపోతుంటేను పని మనుషులంతా పారిపోతున్నారమ్మా. ఎవరూ రావట్లేదు. మా అదృష్టం బాగుండి ఈ రోజు నువ్వు వచ్చావమ్మా. నేనేమైనా కావాలని వాళ్ళని గిచ్చానా గిల్లానా? చెప్పిన పనులు చెప్పినట్టు చెయ్యకపోతే మెడొంచి దబదబమని 4 బాదాను, అంతేగా. మెడలు వంచి గుద్దుతుందా? ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకు? పని పిల్లో స్టూడెంట్ పిల్లో, ఇవాళ మన అదృష్టం బాగుండి వచ్చింది కదా. ఈ పిల్లతో పనులే చేయించుకుంటావో మెడ వంచి గుద్దులే గుద్దుతావో నీ ఇష్టం. మరి ఏమ్మా, నా గురించి మీరు స్టేట్మెంట్ ఇచ్చేస్తారేంటండి? మరి బెస్ట్ స్టూడెంట్ అవ్వాలి కదమ్మా నువ్వు. అమ్మా, ఎండిపోతుందే. నువ్వు కాసేపు ఆగరా. ఇదిగో అమ్మా, ఇంట్లో చాలా పనులున్నాయి. ముందు ఈ పని చూసుకొని నువ్వు ఇంట్లోకి వచ్చేసేయ్. ఏంటి, నేను ఈ పని చెయ్యాలా? ఆ పని ఈ పని పెట్టుకోవద్దమ్మా. నువ్వు బెస్ట్ స్టూడెంట్గా నిన్ను చూడాలనుకున్నా నేను. ఆంటీకి అడిగిద్ది పోరా. అక్క, బెస్ట్ స్టూడెంట్ గా గెలుస్తాను. నువ్వు అదే చేస్తే నీ కాలికి నమస్కారం చేసి సెల్యూట్ చేస్తాను. రే, లేవురా, అయిపోయింది, వెళ్ళు.
అబ్బా మీరు మరీ అంత విడమర్చి చెప్పనక్కర్లేదండి. అబ్బాయిని చూస్తుంటేనే తెలిసిపోతుంది. నువ్వు కూర్చో బాబు, మా అమ్మాయిని పిలుస్తాను. ఏమండి, నేను ఇక్కడికి వచ్చింది పనులు చేయడానికి కదా, మీ అమ్మాయిని చూడడానికి కాదు కదా. చేద్దులేవయ్యా, కూర్చో కూర్చో. తనే బాబు, నా ఒక్కగానొక్క కూతురు. పేరు సౌందర్య. సౌందర్య? అవును, పెద్దయిన తర్వాత నేను అందంగా ఉంటానని చిన్నప్పుడే మా అమ్మ నాన్న నాకు సౌందర్య అని పేరు పెట్టారు. నాన్న, నాకు ఓకే. ఏంటండి మీ అమ్మాయి ఓకే అంటుంది? చెప్తా, ఒక్క నిమిషం. పదండి పదండి. ఎలా ఉన్నాను బామ్మగారు? ఇంతకాలం ఫోటోలో చూస్తున్న నా మనవరాలు నా కళ్ళ ముందే ఉన్నట్టుందమ్మా. ఉండమ్మా, నీకు పాయసం చేసి పెడతాను. వద్దు బామ్మగారు, ఈరోజు మీ ఇద్దరికి రెస్ట్. చిన్న పని కూడా చేయకూడదు. ఈ మనవరాలే ఈ ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, మీకు వంట కూడా చేసి పెడుతుంది. ఓకేనా? బాబు కూర్చో. అయ్యయ్యో, అమ్మా పట్టవే. పైకిలే బాబు. నాయనా, నువ్వు మా ఇంట్లో పని చేయడానికి వచ్చావా? మా ఇంట్లో సామాన్లన్నీ పగల కొట్టడానికి వచ్చావా? అంటే నేను లిటిల్ బిట్ వెయిట్ ఉంటాను కదండి, అందుకే అది తట్టుకోలేకపోయింది. సర్లే బాబు, ఏదో క్యాంప్ అంటున్నావు కదా, ఆ పర్పస్ మీద పనిచేసి తీరాలంటున్నావు కాబట్టి, దాన్ని బట్టి మార్కులు అంటున్నావు కాబట్టి, నీకు నచ్చిన పని ఏదో ఒకటి చేసేసి నేను మార్కులు వేసేస్తా. అమ్మా, ఈ లోపల నువ్వు వంట చేసేసే. అలాగే. ఇదిగో అమ్మాయి, చాలా రోజులుగా పని మనుషులు లేరు కదా, అందుకే ఎక్కడ పడితే అక్కడ బూజు పట్టేసింది. ఇదిగో తీసుకో. బూజు దులిపేసి ఇల్లంతా తడిగూడ పెట్టేస్తే తర్వాత దొడ్లోకి వెళ్ళి గేదెలేసిన పేడ ఎత్తేసి పిడకలు కొట్టేస్తే అయిపోతుంది. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. పదయ్యా. అరే హలో హలో హలో, ఛే! నేను ఈ బూజు దులిపి పేడ పిసికి ఆ పిడకలు వెయ్యాలా? హే నా వల్ల కాదు. నువ్వు అదే చేస్తే నీ కాళ్ళకి నమస్కారం చేసి సల్యూట్ చేస్తాను.
ఈ అబ్బాయి చాలా బాగున్నాడండి. ఆ అబ్బాయి నాకు తెగ నచ్చేశాడు. మా ఇద్దరికి పెళ్లి చేసేయండి. అది నీ చేతిలోనే ఉందే. పిల్లోడిని మెల్లగా దువ్వి నీ బుట్టలో వేసుకో. అలాగే అమ్మా. రండి రండి. అయ్యో నుంచున్నారండి బాబు, కూర్చోండి. స్వీట్స్ తీసుకోండి. అయ్యో, నాకు స్వీట్స్ ఏమీ పెద్దగా ఇష్టం ఉండదండి. నేనిచ్చినా తీసుకోవా? ఈ ఏనుగు పిల్ల ఏంటి ఇలా మెలికలు తిరిగిపోతుంది? ఏదో తేడాగా ఉందే. మోహట పడకుండా తీసుకో బాబు. అది కాదండి, నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటో మీకు చెప్పాను కదా. ఇంట్లో పనులు ఏమైనా ఉంటే. పనుల తర్వాత బాబు, పల్లెటూరు కదా, ముందు మర్యాదలుంటాయి, తీసుకో. ఓహో, వీళ్ళు మరీ మర్యాదస్తులు అనుకుంటా. మనమే ఏదో తేడాగా అనుకున్నాం. ఏమండి, నాకు కొంచెం ఆకలేస్తుంది. వంట ఎంతసేపు అవుతుందో కొంచెం అడగరా? అడుగుతా. అమ్మా అమ్మా, వంట ఎంతసేపట్లో అవుతుంది? 5 నిమిషాలు నానా. ఓపిక పట్టండి, 5 నిమిషాలు. అలాగే అమ్మా. బాబు, కొంచెం గరిట కింద పడిపోయింది. నాకు నడుము నొప్పి, కొంచెం తీసియవా? సరే సరే సరే. తీస్తాను తీస్తాను. నువ్వు అది తీసావనుకో, నీకు 100కు 100 మార్కులు గ్యారంటీ. ఓకే ఓకే, తీస్తాను తీ. తీస్తాను. ఇదిగో అమ్మ, తీసుకోండి. అమ్మా పట్టు. అలాగే. పట్ట పక్క. బాబు, నీ పర్సనాలిటీకి నువ్వు పనిచేయడం కష్టం గాని కాసేపు సైలెంట్గా ఉండు నాయన. అమ్మా అమ్మా, ఈ అబ్బాయికి కాఫీ టీ ఏమైనా ఇవ్వు. అబ్బే, కాఫీలు టీలు నాకెందుకండి? తినడానికి ఏమైనా పెడితే. ఇంకా వంటే అవ్వలేదు నాయనా, కూర ఒక్కటే అయింది. కూరను అన్నంతోనే కాదండి, పొట్టిగా కూడా తినొచ్చు. ఏంటి పిల్ల తోమడం? బాగానే తోముతున్నాను కదా. ఏంటిది నల్లగా ఉంది? సరిగా తోము. తోము. వాసన చాలా బాగుంది. ఏమైనా పనుంటే చెప్తారా? మీరు పనులు చేయటం ఏంటండి? ఇంటి యజమానిలా మీరు అలా కూర్చోండి, మిగతావన్నీ మా వాళ్ళు చూసుకుంటారు. ఇంటి యజమానా? అవును బాబా. బావా? నా బిడ్డ ఎప్పుడు ఎవరిని బావని పిలవలేదు బాబు. ఫస్ట్ టైం నిన్నే పిలిచింది. నువ్వు చాలా లక్కీ ఫెలో. మాకొక్కగానొక్క అమ్మాయి బాబు, ఆస్తి మొత్తం అల్లుడికే. అర్థమైంది. ఎందుక ఈ మర్యాదలన్నీ చేసింది?